మన తెలుగుల కండల వీరుడు ఆరడుగుల ఆజనుబావుడు ఎవరు అనంటే రెండే రెండు పేర్లు. ఒకటి ప్రభాసు, రెండవది రానా. ఇక మన రెండవ రానా గురించి మాట్లాడుకుందాం. అయితే రానా ప్రస్తుతం ఒక మంచి టాక్ షో అంటే రానా దగ్గుపాటి షో అది హోస్ట్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలనే ఈ షోకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ సంస్థల మొదటి ఎపిసోడ్ ప్రసారం చేసిరంట. అయితే మొదటి ఎపిసోడ్కి సంబంధించి ఇటీవలనే గోవాలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ల మొదటి ఎపిసోడ్ అనేది వీళ్ళు లాంచింగ్ చేసిరంట. ఇక మొదటి ఎపిసోడ్కి మాత్రం మన న్యాచురల్ స్టార్ నాని, యువనటుడు తేజ సజ్జా, హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ వచ్చి ఓ రేంజ్ లో సందడి చేసి పోయారు. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కి సంబంధించి ఇటీవలనే ఒక ప్రోమో వచ్చింది. గది గిట్లా మస్త్ అలరించింది. ఇక ఆ ప్రోమోలో చూస్తుంటే ఎవరో కాదు, మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ యువ హీరోయిన్ అయిన ఇప్పుడు కిసిక్ అనే ఫ్లోలో పోతున్న మన యువ నటి అయిన శ్రీలీల అతిథుల లెక్క వచ్చిర్రంట. అయితే ఈ కార్యక్రమాల్లో మన శ్రీలీలను ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకున్నారంట. ఆట పట్టించిర్రంట. ముగ్గురు కలిసి తెగ సందడి చేసిర్రంట. మరోపక్క శ్రీలీల తదుపరి చిత్రాల గురించి గిట్లా వీళ్ళందరూ మాట్లాడుకున్నారంట. అయితే దీని గురించి మన రానా కానీ సిద్ధు కానీ ఆమె హిందీలో ఎప్పుడు నటిస్తున్నావు, అడుగు పెడుతున్నావు అని గురించి ప్రస్తావించిరంట. కానీ దీనికి ఎటువంటి సమాధానం మాత్రం ఇయ్యలేదంట. ఎందుకనంటే నిర్వాహకులు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చెయ్యలేదు కాబట్టి ఆమె సమాధానం ఇయ్యలేదేమో అనుకోవచ్చు. కానీ నటిస్తున్న అన్న సంగతి మాత్రం బయట పెట్టిందంట. అయితే హిందీల నాది ఇప్పుడు తొలి సినిమా అడుగు పెట్టబోతున్నా, ఇది ఒక కొత్త అనుభూతి లెక్క ఉన్నది నాకు అని అన్నదంట. ఇక మరోపక్క రానా శ్రీలీల ఏడ చూసినా కనబడుతున్నది. ఇప్పుడు ఆమె తరచూ హాజరయ్యే కార్యక్రమాల గురించి ప్రస్తావించి కొన్ని ప్రశ్నలు అడిగిందంట. ఇక దానికి సమాధానంగా శ్రీలీల ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టిందంట. అయితే నేను ఏడ చూసినా ఇక ఏ పెళ్ళిళ్ళకు పోయినా కానీ నువ్వు మీ అమ్మ కనబడుతున్నారు, ఇక నా తోబుట్టువులేమో నిన్ను షెల్లా అని పిలవడం నేను అసలు ఏం జరుగుతున్నది శ్రీలీల అని అడిగిందంట. ఇక దీనికి సమాధానంగా ఇక మీ స్వస్థలమైన కారంచేడు దగ్గరలో ఉన్న ఒంగోలు నుంచే మేము వచ్చినాము, ఇంకా ప్రతి సంక్రాంతికి మేము వాడికి పోతాము అని బయట పెట్టిందంట. ఇక దీనికెళ్ళి వీళ్ళిద్దరు బంధువులని చెప్పకనే చెప్పిందాయే. అయితే ప్రస్తుతానికి ఇలా మాట్లాడిన ఈ మాటలు మొత్తం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయంట, అందరినీ ఆకట్టుకుంటున్నాయంట. ఇక నెటిజన్లు ఓ రేంజ్లో కమెంట్లు పెడుతున్నారంట. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి మస్తుగా సందడి చేసిర్రు, మాకు మస్తుగా నచ్చింది, రాబోయే ఎపిసోడ్ల కోసం మేము మస్తుగా ఎదురు చూస్తున్నావు అని అన్నాడంట. అయితే మొత్తం ఈ ఎపిసోడ్లల్లో 8 ఎపిసోడ్లు అయితే చేయబోతున్నారంట. మళ్ళీ దీంట్లోనే రాబోయే అతిథులు ఎవరు అని చూసుకుంటే నాగ చైతన్య, మన రాజమౌళి తదితరులు దీంట్లో పాల్గొనబోతున్నారంట. మీకు నచ్చిన హీరో కానీ హీరోయిన్లు కానీ ఈ షోకు ఎవరెవరు రావాలని కోరుకుంటున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.